భద్రాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట నిరుద్యోగ విద్యార్థులు నిరసన చేపట్టారు. టీఎస్పీఎస్సీ బోర్డు గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయడంతో పాటు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యాక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని, అలా కాకుండా పేపర్ లీకేజ్ చేసిన వారికే మళ్లీ పరీక్ష నిర్వహించే బాధ్యత ఇస్తే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. పోస్టులను అమ్ముకున్నారు కాబట్టే హడావుడిగా ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారని, 11న జరిగే గ్రూప్ 1 పరీక్షలను బాయ్కాట్ చేస్తున్నామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులమైన మేము, విద్యార్థులమైన మేము రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి పిలుపునిస్తా ఉన్నాం. ఈ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము ఒప్పుకోవట్లేదు. మేము కాదు, తెలంగాణ ప్రజానీకం ఎవరు ఒప్పుకోవట్లేదు. టీఎస్పీఎస్సీని రద్దు చేస్తే కానీ రద్దు చేసి వేరే బోర్డును నియమించి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేదు అనుకుంటే విచారణ పూర్తయ్యేంత వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీల్లేదు. ఈ రెండు ఏది చేయకుండా నిజంగా మనకి ఇన్ని రోజులు కోర్టుల ద్వారా నమ్మకం ఉండేది. కోర్టుల ద్వారా కేసు వేస్తే ఆగుతుందనే నమ్మకం ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం ఉన్నాం. ఏమైంది? నిన్న కోర్టులో కేసు పెట్టాం, మరి ఏం జరిగిందో తెలియదు. ఇంత ఆవేదన ఉన్న మాకు మరి కోర్టుకి ఎందుకు అర్థం కాలేదో తెలియదు. ఏం మోసపూరితమైన చర్యలు జరిగిందో తెలియదు, కానీ కోర్టులు రద్దు చేసింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సందర్భం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కోర్టులకు కూడా విన్నపిస్తూ ఉన్నాం. అగాబడ్డ నిరుద్యోగిగా, మోసపోయిన తెలంగాణవాదిగా మేము ఖమ్మం కేంద్రంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీఎస్పీఎస్సీని బోర్డును రద్దు చేయాలి. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ను తప్పించాలి, సభ్యులను తప్పించాలి. పేపర్ లీకేజ్ విషయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా ఎగ్జామ్ను నిర్వహిస్తే మరలా దొంగ చేతికు తాళాలప్పు చెప్పిన రీతిగా ఉంటుంది. ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నది. ఒకవేళ మీరు రద్దు చేయకుండా మేము ఎగ్జామ్ ఈ విధంగానే మేము దురాంకారపూరితంగా నిర్వహిస్తాము అంటే భవిష్యత్తులో మీరు మంచి మూల్యం చెల్లించుకో. నిరుద్యోగులమైన మేము, విద్యార్థులమైన మేము రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి పిలుపునిస్తా ఉన్నాం. ఈ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము ఒప్పుకోవట్లేదు. మేము కాదు, తెలంగాణ ప్రజానీకం ఎవరు ఒప్పుకోవట్లేదు.